వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఏపీలో ఎన్నికల వేళ ఉద్యోగుల అసంతృప్తిని తొలగించేందుకు పలు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది వైసీపీ సర్కార్. ఇప్పుడు తాజాగా మరో అంశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో ఎప్పటి నుంచో ఉద్యోగులు కోరుతున్న ఓ అంశంపై స్పందించి ఎన్నికల నేపథ్యంలో భారీ ఊరటనిచ్చింది. దీంతో ఉద్యోగుల డిమాండ్లలో మరొకటి నెరవేరినట్లయింది. దీంతో ఆయా ఉద్యోగులు వర్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై పలు సందర్భాల్లో ఏసీబీ, విజిలెన్స్ సహా పలు ఇతర దర్యాప్తు సంస్థలు అవినీతి కేసులు నమోదు చేస్తున్నాయి. లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ ఫిర్యాదులపై విచారణ సందర్భంగా ఆరోపణలు రుజువు కావడం జరిగినప్పటికీ ఆయా ఉద్యోగులపై గరిష్టంగా 2 ఏళ్ల వరకు సస్పెండ్ విధిస్తున్నారు. కేసుల్లో చిక్కుకున్న ఉద్యోగులు దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆ సస్పెండ్ను తొలగించేందుకు వారు తిరిగి ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇలా అవినీతి కేసుల్లో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు శాఖ పరంగా విధిస్తూ 2 ఏళ్ల సస్పెన్స్ను ఏడాదికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు ఓ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి కేసులో పట్టుబడి నేరం రుజువై ఏడాది మించి సస్పెండ్ విధించడానికి వీల్లేదన్నమాట. దీంతో ఇప్పటికే అవినీతి కేసుల్లో చిక్కుకున్న ఏడాదికి పైగా సస్పెండ్ వేటు ఎదుర్కొంటున్న వారితో పాటు కొత్తగా నమోదు చేసే కేసుల్లోనూ ఇది వర్తించబోతుంది. ఉద్యోగులు గత 5 ఏళ్లుగా ప్రభుత్వం ఆర్థిక పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా డిఏల పెండింగ్, ఇతర ప్రయోజనాలు కూడా సకాలంలో కల్పించకపోవడం, జీతాలు సకాలంలో చెల్లించకపోవడం వంటి పలు కారణాల్లో వారిలో ఉన్న అసంతృప్తి పతాక స్థాయికి చేరుతుంది. తాజాగా పిఆర్సీ ఇచ్చే వరకు ఐఆర్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించకపోవడం కూడా వారిలో ఆగ్రహం నింపింది. దీంతో ప్రభుత్వం గతంలో ఎప్పుడు నుంచో వారు కోరుతున్న అవినీతి ఉద్యోగుల సస్పెండ్ కాలం తగ్గింపు డిమాండ్ను నెరవేర్చినట్లు తెలుస్తుంది.